దేశ రాజధాని ఢిల్లీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఏదైతే హర్యానా నుంచి వస్తున్నటువంటి హత్నికుండు ప్రాజెక్టు విడుదల చేసినటువంటి నీరు ఏదైతే ఉందో అది వేల కొద్ది కూడా వచ్చి ఇప్పుడు యమునా ప్రవాహంలో కలిసి ఢిల్లీకి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితులు చూస్తున్నాము. ఓవరాల్గా కూడా మొత్తం ఏ విధంగానైతే వరద ప్రవాహం తీవ్రంగా కనిపిస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఉంది. ఇప్పటి వరకు ఏ విధంగానైతే దేశ రాజధానిలో మనకు చూస్తూనే ఉన్నాము, యమునా నది ప్రవాహం ఉగ్ర రూపంలో ప్రవహిస్తూనే ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఉత్తరాదిన కురుస్తున్నట్టు హర్యానా నుంచి వస్తున్నటువంటి నీరు, దాని ప్రభావమే ఇప్పుడు యమునాలో భారీగా చేరుతున్నటువంటి వరద అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే నీరు చేరుతున్నటువంటి ప్రవాహాన్ని ఇప్పటికే ఇక్కడ మెజర్ చేసి పెట్టారు. ఒకవైపు అంటే 1978 సమయంలో వచ్చినటువంటి వరద ఏ విధంగానైతే ఉందో అలాగే ఇప్పుడు అదే స్థాయిలో మళ్ళీ వరద చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 2023లో వచ్చినటువంటి వరదను కూడా ఇక్కడ రికార్డ్ చేసి పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే గత 63 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడూ లేని స్థాయిలో, అంటే 4 సార్లు మాత్రమే ఈ స్థాయిలో వరద వచ్చిందని చెప్తున్నారు. సో ఆ వరద ప్రభావం మాత్రం ఢిల్లీలో ఇప్పటికే టెన్షన్ పుట్టిస్తూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आप बताइए अभी क्या हाल है पूरा जमुना में? देखिए बहुत बुरा हाल है जमुना में. सारे लोग भूखे प्यासे मर रहे हैं. कोई भी आज तक कुछ नहीं मिल रहा. सब रो रहे हैं. तकरीबन इतना झुग्गी झोपड़ियों वालों का तो बहुत बुरा हाल है. और ये कहा जाएगा कि हर साल यही हो रहा है. तकरीबन जितना पानी आता है सब किसी का कुछ नहीं बिगड़ता. सब जो गरीब लोग होता है वो ही मरता है. ये लोहा पुल है ना, ये किसी लिए बंद किया? इसी के लिए लोहा. वो तो अच्छी बात है कि कोई भी हादसा हो सकता है, बंद हो गया है, बहुत अच्छी बात है. तकरीबन आना जाना लोगों का बहुत होता है. इनसे कोई बात नहीं, अगर 2-4 किलोमीटर घूम के आ रहे हैं ठीक है, पर हादसे से बच रहे हैं ये तो बहुत बड़ी बात है. पर आजकल जो जितने भी तकरीबन सारे बैठे हुए हैं झुग्गी झोपड़ियों वाले, सब रो रहे हैं कि हमें खाने का नहीं मिल रहा, ना पीने का मिल रहा है, ना कोई चीज़ ऐसी मिल रही है. ठीक है, तो सरकार से यही निवेदन करते हैं कि उन बेचारों का कुछ ना कुछ सोचा जाए. यही बस हमारी मोदी सरकार से अपील है. राइट भाई, आपने बताइए ऊपर से ट्रेन भी जाते ना, ये भी रोक दिया अभी? ट्रेन भी बंद किया भाई इन्होंने. हाँ, ट्रेन भी पानी की वजह से बंद किया. सिर्फ जो हाल बुरा है ना झुग्गी झोपड़ी वालों का. दिल्ली से कहाँ जाने वाला रास्ता है? ये दिल्ली से सहारनपुर, मुजफ्फरनगर, मेरठ, ये चंडीगढ़, अम्बरसर, ये पंजाब, ये మెయిన్ హైవే. రైట్, మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వే ఉందో ఇదంతా కూడా మొత్తం పూర్తిగా ఏదైతే ఇక్కడ నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి, ప్రస్తుతం ఆ వాహన రాకపోకలను మొత్తం కూడా ఆపేశారు. అంతేకాదు పైన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పై నుంచి వెళ్ళేటటువంటి రైళ్లను కూడా ప్రస్తుతం ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానికంగా ప్రత్యేకంగా యమునా ప్రవాహ ప్రాంతానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రజలు సైతం మొత్తం అందరినీ ఖాళీ చేయించినప్పటికీ ఇంకా కొంతమంది ఇళ్లలోనే చిక్కుకున్నారు. వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని యమునా ప్రవాహానికి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.